మార్నింగ్ వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓబీసీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వం. షాబాద్ మండలంలో కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం. మహబూబ్ నగర్ జిల్లా మీర్జిల్లో బీజేపీ నేతల సమావేశం. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై చర్చించిన నేతలు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల షాబాద్ లో బీజేపీ నేతలు ఆందోళన. సర్దార్ నగర్ లో విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మను దహనం. మహబూబ్ నగర్ ఢిల్లీ రైతులకు మద్దతుగా ఎంఆర్జేఏసీ ఆందోళన. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని రోడ్డుపై వంట వార్పు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో అర్ధరాత్రి దొంగల హల్చల్. లింగరాజుపల్లి గొల్లపల్లిలో లారీ ట్రాక్టర్ల బ్యాటరీలు అపహరణ. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లకడీ కప్పుల్లో ఎఫ్టీసీసీ ఆధ్వర్యంలో పలు వ్యాపార రంగాల్లో మరియు వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ఎగ్వే ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ నిర్మల్ కుమార్ కి అలాగే విఫ్యాచ్ సంస్థ సభ్యులకు ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా కేటీ రామారావు మాట్లాడుతూ పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించి ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. Excellence in Research and Development MSc category award goes to MS Varsha Bioscience and Technology India Private Limited, RR District, in the category of Excellence in Agro-Based Industry. I invite Vice President Sri K. Nirmal Kumar to receive the award. Excellence in Marketing Initiatives Award goes to MS Hyderabad International Trade Expositions Limited, Hyderabad, and I invite General Manager Business Development Sri Sambit Kumar Man to receive the award. आप एक बार देखिए, आज जितने वेलफेयर प्रोग्राम तेलंगाना में हैं और जितना खर्च आज गवर्नमेंट करती है वेलफेयर स्कीम्स पे, शायद ही ऐसा कोई राज्य नहीं है जहाँ पे इतनी बड़ी पैमाने पे प्रोग्राम चलते हैं. स्कूल्स हो, स्कूलिंग सिस्टम हो, गुरुकुल स्कूल्स हो या इंस्टीट्यूशनल डिलीवरीज हो, सारे ही मैट्रिक्स पे आज तेलंगाना in fact is rated as one among the best states in the country. One of the things I can quote, because there are a lot of women in the audience also, the infant mortality and maternal mortality rates have come down big way after Telangana state has come in. Now this is again focusing on basics. This is again getting the basics right, basic priorities of the government. हाँ, काम अभी है, बाकी है, काम करना है, हम लोग सिंसियरली काम कर रहे हैं और उम्मीद है कि करते रहेंगे. Though one thing that I would like to point out, especially with respect to industrialization, our Honorable Chief Minister back in 2014 had conducted a marathon meeting with the entire industrial associations, including FTCCI, I think it was called FAPSI then. आपके साथ भी मीटिंग हुई थी, उनकी 7 घंटे की मीटिंग चली थी जिसमें सारे ऑर्गेनाइजेशन थे. सबका फीडबैक उन्होंने लिया, एक होटल में किया गया था. ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. 68 డివిజన్లలో 4 విడతలుగా 659 మండలాల్లో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల తర్వాత లెక్కింపు ఫలితాలను విడుదల చేయనున్నారు. రోజుల్లో 72వ గణతంత్ర దినోత్సవం దేశం యావత్తు జరుపుకుంటున్న సందర్భంలో అందరికీ కమిషన్ మరియు నా తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ అంబేద్కర్ గారి మానస పుత్రికగా ఆవిష్కృతమైందే ఎన్నికల కమిషన్. ప్రపంచంలోనే మెరుగైన వ్యవస్థగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ మన సొంతం కావటం మన అందరికీ కూడా సంతోషకరమైన విషయం. ఈ ఒరవడిలో నుంచి, ఈ సంస్కృతిలో నుంచి వచ్చిందే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించటం
కమిషన్ విధి. ఇప్పటికే అనివార్య కారణాల వల్ల ఆలస్యమైన ఎన్నికలు హైకోర్టు ఆదేశాల మేరకే చేపట్టడం కూడా జరిగింది. దరిమిలా న్యాయ వివాదాలు ఉన్నప్పటికీ మొన్నటి ఉన్నత న్యాయస్థానం తీర్పుతో దాదాపు తెరపడిందిగా భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో తుది నిర్ణయం ఏదైనా వస్తే దాన్ని తప్పనిసరిగా పాటిస్తాం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొన్నటికి మొన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఇరువైపుల వాదనలు కూడా విని సహేతుకమైన తీర్పునే వెల్లడించింది. ప్రభుత్వం తన వాదనలను బలంగా వెల్లడించింది. ఎన్నికల సంఘం కూడా సహేతుకంగా విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరియు ఉద్యోగ సిబ్బంది ఓటర్ల భద్రతను మదింపు చేసి ఎన్నికలు జరపడానికి సరైన తరుణాన్ని ఎన్నిక చేసింది అనే వాదనని హైకోర్టు విశ్వసించింది. మినహా ఈ 11 జిల్లాల్లోనూ దాదాపు రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సమయాన్ని కూడా ప్రజా అవసరాల దృష్ట్యా గతంలో ఉన్నట్లు 7 గంటల నుంచి 1 గంట వరకు ఉన్న టైంని 6:30 నుంచి 3:30 వరకు పొడిగించడం జరిగింది. 4 గంటలకు ఎన్నికల లెక్కింపు చేపట్టనున్నాం. అందరూ జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వరకే సంప్రదింపులు జరిపింది. ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా సంతృప్తిగా ఉన్నాయనే ఒక నిర్ణయానికి కమిషన్ వచ్చింది భావిస్తోంది. ఈ నిధులు సిబ్బంది గురించి జిల్లాలకు ఉన్న కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపై రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ నూకల పద్మారెడ్డి స్పందించారు. నూకల పద్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా అగ్రవర్ణ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక ఎంతో మంది ఉన్నారని తెలిపారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా నోటిఫికేషన్ జారీ చేసి వారికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నమస్తే అందరికి. నా పేరు పద్మారెడ్డి నూకల, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. అయితే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం అసోసియేషన్ తరపు నుంచి. అయితే ఈ చర్య 2 సంవత్సరాల ముందు జరిగి ఉంటే, ఎందుకంటే జనవరి 2019లో మనకి 2019 జనవరిలో దీని కేంద్ర ప్రభుత్వం అనేది అమలు చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ కాలయాపన వల్ల 70,000 మంది పైచిలకు విద్యార్థులు కూడా నష్టం జరిగింది. ఉద్యోగాలలో కానీ కాలేజ్లలో కానీ వాళ్ళ చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి నష్టం జరిగింది. 70,000 మంది పైచిలకు విద్యార్థులకు. వాళ్ళందరికీ కూడా న్యాయం ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చి ఈడబ్ల్యూఎస్ వల్ల ఎంత మంది రిజర్వేషన్స్ వల్ల ఎంతమంది లబ్ధి చెందుతారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇంకా ముందు కూడా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ అన్ని ఓసీ వాళ్ళందరితో కలిసి ఉద్యమానికి సిద్ధం అవ్వడం జరిగింది. చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం ప్రభుత్వాన్ని కూడా కలవడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు చేయాలని గట్టిగా పోరాటం చేయడం జరిగింది. ఇక ముందు కూడా రెడ్డి కార్పొరేషన్ గురించి పోరాటం అయితే రెడ్డి ఉమెన్ అసోసియేషన్ తరపు నుంచి తప్పకుండా ఎంతమంది సంఘాల నేతలు కలిసి వస్తే అందరితో కూడా కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నమస్తే. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఓబీసీలకు 10% రిజర్వేషన్లను కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ అధ్యక్షులు చెల్లా శేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నర్సింగరావు, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జె రాజేందర్ గౌడ్, కమ్మరి సీను, రమేష్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో చూడలేడనా కేసీఆర్ గారు నాయకత్వం.
మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండల కేంద్రంలోని బీజేపీ అధ్యక్షులు పందెం విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పోలింగ్ బూత్ అధ్యక్షులు శక్తి, కేంద్ర ఇన్ఛార్జీలు, మండల నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి పటాభద్రుల ఓటరు ప్రతి ఇంటికి వెళ్లి కలవాలని, బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడానికి తమ వంతు కృషి చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఎన్ రాజేశ్వర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె తిరుపతి, సీనియర్ నాయకులు ఎన్ వేణుగోపాల్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమస్యగతంగా మనము బాగా పటిష్టం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ బలోపేత దిశగా, అదేవిధంగా ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళంతా అభివృద్ధి చెందాలి, చిన్న చిన్న కిరాణా షాప్ పెట్టుకోవాలి, లేకపోతే ఓబీసీ రిజర్వేషన్లు పొందాలని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వము మనకు ఆదేశాలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వము బ్యాక్వర్డ్ క్యాస్ట్ పైన నిర్లక్ష్యం చేస్తున్నది. ఎస్సీ ఎస్టీ బీసీల పైన నిర్లక్ష్యం చేస్తున్నది. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయింది. వీళ్ళని ఏమైనా ఓట్లు వేయించుకోవాలి, ఓట్లు వేసినప్పుడు ఏమంటే ఓడమల్ల ఓట్లేసినాక బోడిమల్ల అన్నట్టుగా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను పట్టించుకొని పాపన అవుతున్నది. కాబట్టి దళితులను చీల్చనికే దళితులు ఒక సంఘం అని తీసుకొస్తాడు, బీసీలను చీల్చనికే బీసీలు ఒక సంఘం అని తీసుకొస్తున్నాడు, ఏదో ఎస్టీలను చీల్చనికే ఎస్సీలని, ఈ సంఘాలనే మన చిచ్చులు పెట్టి మనని వాడి కలంపాలు సృష్టించనికే ఏదైతే కేసీఆర్ కుట్రలు పంపుతున్నాడు. కాబట్టి ఈ కుట్రలన్నీ కూడా మనం అందరం కూడా గ్రహించి ఖబర్దార్ కేసీఆర్, ఇలాంటి కుట్రలకు మేము నీ కళ్ళ వేసి నీ గద్దె దింపేంత వరకు కూడా నిద్రపోని లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధం కావాలి. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి అధికారం రావాలంటే ఈ విధంగా ఉంటే కాదు, చల్లగిలో ఉండదు. టైం టు టైం 10 గంటలకంటే 10 గంటలకు కూడా వచ్చి వాలాలి. 10 గంటలకు అనుకున్నామంటే 10 గంటలకు ముందర ఉండాలి. ఆయన వచ్చిన కాదు, వచ్చిన కార్యక్రమానికి సిద్ధం కావాలి. ఆ వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. వారి కళలు నిజం కావాలంటే మనకు మంచి ఫీచర్ ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ గుర్తిస్తుంది. పార్టీ ఎవరిని కూడా మర్చిపోదు. పార్టీకి పనిచేసిన కార్యకర్త తప్పకుండా ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇలా నాకు లేదన్నటువంటి నిరాశ చెందకుండా అందరూ కూడా ఏది బాధ్యత అప్పగిస్తే అది తీసుకొని ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించే విధంగా మీరందరూ కృషి చేయాలి. ఏదైతే మండల కమిటీలను ప్రతిష్టంగా ఇప్పుడు అన్న సమక్షంలోనే మరి మోర్చాలు కావచ్చు, మిర్జిల్ మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా సంస్థగత నిర్మాణం, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి, దాంతోపాటు రామాలయ నిర్మాణం గురించి మరి ఇవన్నీ కూడా విషయాలు చర్చించడం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, నియంత్రిత ధోరణి, ఇదంతా కూడా ప్రజలకు చైతన్యపరిచి ప్రజలను వివరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఈ నిరసనగా కార్యక్రమాలు ఏవైతున్నాయో చేపట్టడానికి మరి ఏ విధంగా చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా అంశాలు. రామమందిర నిర్మాణంపై ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల షాబాద్ లో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అనంతరం సర్దార్ నగర్ ముఖ్య కూడలిలో బజరంగ్ దళ్, బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే మాట్లాడారని, వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ గూడెం రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాము, శ్రీధర్ రెడ్డి, కిరణ్, మల్లేష్, విష్ణువర్ధన్, మహేష్, సూర్యప్రకాష్, హరీష్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. खबरदार केसीआर
खबरदार केसीआर కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారికి హెచ్చరిక చేస్తున్నాం బజరంగ దళ ఆధ్వర్యంలో. ఎందుకంటే నిన్న కోరుట్ల ఎమ్మెల్యే హిందువులకు ఉత్తరప్రదేశ్లో కడుతున్న రామ మందిరానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఎందుకు అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి బీజేపీ వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటారు అంటూ చెప్తున్నాడు. అవును, మేము బిచ్చం ఎత్తుకుంటున్నాం, కానీ మా కోసం ఎత్తుకుంటలేము, మా రాముని కోసం మేము బిచ్చం ఎత్తుకుంటున్నాం. అయోధ్యలో రామ మందిరం కోసము 4 లక్షల మంది రామభక్తులు మరణించారు. దాని చరిత్ర తెలుసుకో, ఫస్ట్ నువ్వు తెలుసుకొని మాట్లాడు. రాముని పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు నీ దిష్టిబొమ్మ ఒకటే దహనం చేసినాం, కానీ దీన్ని బహిరంగంగా హిందువులందరికీ క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ముట్టడి చేస్తాం. ఖబర్దార్ కోరుట్ల విద్యాసాగర్ రావు, ఖబర్దార్ కోరుట్ల విద్యాసాగర్ రావు, బిడ్డ నోరు అదుపులో పెట్టుకో. దీనికి బహిరంగంగా హిందువులందరికీ క్షమాపణ చెప్పలేవనుకో, అయోధ్యలో బాబ్రీ మసీద్ ఏ విధంగా అయితే కరసేవక వెళ్ళినామో నీ ఇంటి దగ్గరికి కూడా ఆ విధంగానే రావాల్సి వస్తుంది. ఇది బజరంగ దళం నుంచి హెచ్చరిక చేస్తున్నాం. ఖబర్దార్ విద్యాసాగర్ రావు గారు. ఢిల్లీ సరిహద్దులో దేశ రైతాంగం చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఎంఆర్జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హనీఫ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక జగజ్జీవన్ రామ్ చౌరస్తాలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు వంట చేసిన అనంతరం రోడ్డుపైనే భోజనం చేసి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కోత్వాల్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ వెంకటేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి రాములు, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, టీఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, ఆల్ ఇండియా పీస్ పార్టీ అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు తదితరులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విధానాలను అవలంబించడం జరుగుతుంది. ఒకటి పెట్టుబడిదారులకు అనుకూలంగా, రెండవది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను విడదీసే విధంగా మతోన్మాద వైఖరితో పరిపాలన కొనసాగిస్తుంది. దీని పర్యవసానంగా ఈరోజు చూస్తున్నాం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు నటి నచ్చే విధంగా భారాన్ని మోపడం జరుగుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే కానివ్వండి, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది. కేవలము భారతదేశంలో గుజరాత్కు చెందినటువంటి కొంతమంది పెట్టుబడిదారులకు అనుకూలంగా అదానీ, అంబానీ కొంతమంది పెట్టుబడిదారులకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతున్నది. యావత్ దేశ ప్రజలు కేవలము కొంతమంది పెట్టుబడిదారులకు అనుకూలంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నా, పేద ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి
చేస్తున్నటువంటి పేద ప్రజల కోసం ఆలోచన చేస్తున్నటువంటి మరి ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వాలన్న ఈరోజు భారతదేశ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రజల పైన ఒక పెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే బేషరతుగా రద్దు చేయాలి, విద్యుత్ బిల్లును బేషరతుగా రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారతీయ సంస్కృతి మరియు శీతాకాలపు సీజన్ స్ఫూర్తితో నూతన ఆఫ్రికా డిలైట్ కేక్లను తొలిసారిగా ఓహ్రీస్ కేక్ నేషన్ పరిచయం చేస్తోంది. హైదరాబాద్ కు అత్యంత ప్రీతిపాత్రమైన కుబానికా మిఠా కూడా అందుబాటులోకి ఓహ్రీస్ తీసుకొచ్చింది. అలాగే తాజా స్ట్రాబెర్రీలను మరియు క్రీమ్ సమృద్ధిగా కలిగిన ఫ్రెష్ స్ట్రాబెర్రీ కేక్, తాజా ఫ్రూట్ సాల్సాను లేయర్లుగా జోడించి మరియు తీయటి ఉష్ణమండల ప్రదేశాలలో లభించే పళ్లతో కూడిన ఫ్రెష్ ఫ్రూట్ కేక్ వంటివి ఈ కలెక్షన్లలో ఉంచారు. ఈ సందర్భంగా శ్రీ అమర్ ఓహ్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓహ్రీస్ గ్రూప్ మాట్లాడుతూ, వినూత్నమైన భారతీయ రుచులతో ప్రత్యేక శీతాకాలపు కేక్లతో మీ వేడుకలు మరపురానివిగా మారతాయని అన్నారు. For Oris Cake Nation. Recently we introduced 4 new cakes, including the Kubanika Mitha, fresh fruit cake, strawberry cake and the chocolate fudge cake. So Kubanika Mitha is being inspired from the sweet of Hyderabad and the Kubanika Mitha. We have converted to the flavor to the cake and we have introduced that one. Fresh fruit cake is the mixture of all seasonal fruits which is the limited period it will be available. And same with the strawberry. The strawberry is being a special flavor. We have introduced a special cake for the strawberry. Again, is a limited time offer, limited time period it is. And chocolate fudge cake will be the coffee flavored cake. As we were having a lot of chocolate flavors, but there was no coffee flavored cake was there. So we are getting more of feedback for the coffee flavor launch. So we introduced the chocolate flavor, so coffee flavored cake for the chocolate fudge cake for the coffee lovers. So there are 4 new cakes which we introduced and 2 will be limited time period and 2 will be carry on with the main menu. These are especially available only with the Oris Cake Nation, these food cakes. As these have been developed by our bakery department, and we introduce these cakes. So it will be available only with the Sikandrabad Cake Nation and the Kubarpalli Cake. యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తమసోమ జ్యోతిర్మయ ట్రైలర్ ను వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత చేతి వృత్తుల్లో కొత్త ఆవిష్కరణలు జరగాలని తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చిన తమసోమ జ్యోతిర్మయ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని తెలిపారు. అనంతరం చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత తడక రమేష్, డైరెక్టర్ బడుగు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తమసోమ జ్యోతిర్గమయ సినిమా ట్రైలర్ చూడడం జరిగింది. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇద్దరు వచ్చి అది చూపించడం జరిగింది. చాలా మంచి కాన్సెప్ట్. ఇది మెయిన్లీ పోచంపల్లి చేనేత కార్యక్రమం మీద ఆధారపడి ఉన్న సినిమా. చాలా ఎమోషనల్ సినిమా. కాబట్టి మీరు అందరినీ నేను కోరేది ఏంటంటే సినిమా చూడండి. చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బంది, చేనేత కార్మికులే కాదు ఏ కుల వృత్తుల వాళ్ళు కూడా ఇలాంటి ఇష్యూస్ కావద్దు, వాళ్ళ జీవితంలో కూడా అంత మంచిగా జరగాలి అనే కాన్సెప్ట్ మీద తీసిన సినిమా కాబట్టి మీరు అందరు కూడా ఈ సినిమా చూసి దాన్ని మంచిగా సక్సెస్ చేస్తే, ఆదరిస్తే ఇంకా మీదట కూడా చాలా కుల వృత్తులకు వచ్చే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. కాబట్టి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. లింగరాజుపల్లి, గొల్లెపల్లి గ్రామాలలో లారీలు, ట్రాక్టర్ల బ్యాటరీలను దుండగులు అపహరించారు. ఇటు విషయంపై వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. నాడు లారీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని బండి కడుక్కొని పెట్టుకున్నా. ఇవాళను రేపు డీడీ వెళ్తే పోదామని ఆపినాం. రాత్రి 12:30-1 సమయంలో అందరు నిద్రపోయిన టైంలో చోరు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కారులో వచ్చి 2 ట్రాక్టర్లు, 2 లారీలు, వారం రోజుల క్రితమేమో 3 టిప్పర్లు, 4 ట్రాక్టర్లు, బ్యాటరీలతో సహా, వైర్లతో సహా, సెన్సార్తో సహా మొత్తం చూసుకు వెళ్ళారు. సీసీ కెమెరాలు ఉన్నా కూడా నిఘా వ్యక్తులను కూడా పట్టించుకొని ఎడల చెక్ చేద్దామని అనుకున్నాము. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. దాని గురించి పోలీస్ స్టేషన్లో పిఎస్లో కంప్లైంట్ చేసేసినాం. ఇవాళ రేపు నిఘా వ్యక్తి కెమెరాలు చెక్ చేసి దాని బ్యాటరీలు రాత్రి దొంగలు ఎత్తుకుపోయారు. స్థానిక పిఎస్లో, వలిగొండ పిఎస్లో కంప్లైంట్ చేసినాం. అది చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గారు హామీ ఇచ్చారు. లారీ ఓనర్ వచ్చేసి మాది ఇక్కడ మునుగోడు మండలం, మునుగోడు మండలం ఓనర్ది. నేను వచ్చేసి నేను డ్రైవర్ చేస్తా. ఇంటి దగ్గర పెట్టుకున్నా. నిన్న సాయంత్రం వచ్చిన, పొద్దున పోదామని చూసిన, ఈరోజు వెళ్దామని బయలుదేరదాం అనుకున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓబీసీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వం. షాబాద్ మండలంలో కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం. మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్లో బీజేపీ నేతల సమావేశం. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై చర్చించిన నేతలు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల షాబాద్ లో బీజేపీ నేతల ఆందోళన. సర్దార్ నగర్ లో విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మ దహనం. మహబూబ్ నగర్ లో ఢిల్లీ రైతులకు మద్దతుగా ఎంఆర్జేఏసీ ఆందోళన. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని రోడ్డుపై వంటవార్పు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో అర్ధరాత్రి దొంగలు హల్చల్. లింగరాజుపల్లి, గొల్లపల్లిలో లారీ, ట్రాక్టర్ల బ్యాటరీలు అపహరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.